ఫస్ట్ అనుకున్నాం హోటల్ మేనేజ్మెంట్ అంటే కొంచెం అంత తెలియదు కదా ఎవరికి, మరి పల్లెటూరు కదా, పల్లెటూరు ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి అనుకుందాం. 6 నెలల్లో మాకు సార్ చెప్పాడు, 1 ఇయర్లో మీ బాబుని ఇక్కడ నుంచి పంపిస్తాము, మేము ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తాము అని చెప్తే నమ్మకంతో ఒక బిలీవ్ చేసి మేము సార్ దగ్గర మేము మా బాబుని పంపించేసినాము. 6 నెలల్లో మాకు రిజల్ట్ వచ్చింది, ప్లేస్మెంట్ కూడా రావడం జరిగింది. మేము అదే స్టడీలో కొంచెం మా బాబుకు ఎందుకని ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఆయనకు నచ్చిన ఫీల్డ్లో పంపిస్తే సెట్ అవుతాడని చెప్పేసి ఉద్దేశంతో మేము పంపించడం జరిగింది. దీన్ని ఒక స్టెప్ అయితే ముందుకేసిండు, ప్లేస్మెంట్ అయితే వచ్చింది. ఇక మీదట అక్కడ పోయి ఈయన పర్ఫార్మెన్స్ మంచిగా చూయించుకొని లైఫ్లో సెట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళ కాలేజీ కానీ వాళ్ళ సిబ్బంది కానీ మాకు చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. సార్ కానీ వీళ్ళ మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది. అంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం మొదటిసారి ఫ్లై అవుతుండే ఏ విధంగా అనిపిస్తుంది? బాబుకు ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఉంటుంది, కానీ వాళ్ళన్న టీం ఉంది, వాళ్ళ మోటివేషన్ కూడా బాగానే ఉంది. ఆ ధైర్యం అనేది సార్ ఇచ్చింది కాబట్టి మంచిగా ముందుకు వెళ్తాడని అనుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా అనిపిస్తుంది బాబు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం? అంటే సార్ వాడు బీటెక్ చేస్తే 4 సంవత్సరాలు, ఆ తర్వాత జాబ్ కోసం ట్రై చేయాలి కదా. ఇది 6 నెలలు కదా ట్రైనింగ్, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలు ప్లేస్మెంట్ దొరికింది కదా, హ్యాపీగానే ఉంది సార్. వీటి సెటిల్ అయితే ఇంకా బాగా మంది పిల్లలు కూడా దీనికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ మా బాబు కూడా ఫస్ట్ టైం గ్రామాల్లో నుంచి వచ్చింది కాబట్టి అందరి ఫోకస్ ఇతని మీద ఉంది. ఇతను సెట్ అయితే ఇంకా చాలా మంది కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే 5 మెంబర్స్ని జాయిన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే మీ ఊర్లో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంటారు. అవును. ఎట్లా అనిపిస్తుంది మీ అబ్బాయి ఇట్లా వెళ్తున్నాడని మీ దగ్గర మాట్లాడడం? అంటే ఊర్లో చాలా మంది చదువుకొని వట్టిగా తిరిగేదాకన్నా ఇలా హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ఎంచుకుంటే చాలా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ ఫీల్డ్ చాలా బాగుందని అనుకుంటున్నారు. ఈ సార్ వాళ్ళకి మీ అబ్బాయి కాలేజ్ సార్ వాళ్ళకి మీరు ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు సెట్ అయినరు, ఇంకొకరికి ఉపాధిని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు చాలా ధన్యవాదాలు అని చెప్తున్నాము. అంటే ఒక్కరే బతకడం కాదు, ఇంకొకరికి కూడా ఒక ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది చాలా సంతోషం.